రజనీకాంత్ ఇటీవలనే అనారోగ్యంతోని హాస్పిటల్కి పోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే 3 రోజుల చికిత్స తర్వాత ఆయనని హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ చేసిరంట. ఇంకో పక్కనేమో మంచిగా ఉన్నది ఆరోగ్యం అని అందరూ భావిస్తున్న సమయంలో ఒక్కసారిగా సర్జరీ ఏంది, కడుపు నొప్పి ఏంది అని ప్రతి ఒక్కరు అభిమానులే కాదు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. మళ్ళీ ఈ సమయంలో సోషల్ మీడియా వేదిక ఎందుకున్నది, ఇక ఎవరికి దోచినట్లు వాళ్ళు చాలా కామెంట్లు పెడుతున్నారంట. ఇక కొంతమంది అయితే ఇక ఏకంగా దీనికి కారణం దర్శకుడు లోకేష్ కనకరాజ్ అని చెప్పి ఆడి పోసుకుంటున్నారంట. అంతేకాదు కొంతమంది వీడియోలు గిట్లా పెడుతున్నారంట. అయితే రజనీకాంత్ అనారోగ్యం గురించి వస్తున్న వార్తలు, ఇక ముఖ్యంగా కొంతమంది యూట్యూబర్లు అయితే దీని గురించి వీడియోలు పెట్టుకుంటున్న వాయిన నేపథ్యంలో ఇక ఒక్కసారిగా రజనీకాంత్ చెయ్యబోయే లోకేష్ కనకరాజు సినిమా కొరకు ఇక లోకేష్ కనకరాజు గరమైండంట. ఇక ఆయన ఏమంటున్నారంటే ఇక సోషల్ మీడియాలో రజనీకాంత్ కూలీ సినిమాకు పోయిన సమయంలో ఆరోగ్యం చెడిపోయింది అనే వార్తలు కొంతమంది మాట్లాడుతుంటే అవి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక యూట్యూబర్లు చాలా నమ్మకంతో గిస్వంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక గిస్వంటివి చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు కాస్తనైనా ఆలోచించాలి. ఇక అది కాకుండా గిస్వంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇక ఏమనాలి, ఇక మీరు ఇట్లా తప్పుడు ప్రచారం చేసుకొని అమ్ముకుంటున్నారు. కానీ అసలు ముచ్చట ఏంది అని అంటే ఆయన కూలీ సినిమా చేస్తున్న సమయంలో అనారోగ్యం పాలు కాలేదు. ఇక అంతకంటే ముందుగానే ఇది ఆయన ఒక సర్జరీ అనుకున్నాడు. మళ్ళీ అనుకున్న సమయానికి ఆయన సర్జరీ చేసుకున్నాడు. ఇప్పుడు కూలీ సినిమా కోసం వెళ్ళినప్పుడు ఆయన అనారోగ్యం పాలైండు అనే విషయం పూర్తిగా నిజం కాదు, అవాస్తవం. అది అసలు దాంట్లో వాస్తవమే లేదాయే అని అంటున్నాడు. గంతేకాదు ఆయన అనారోగ్యం పాలైండు కాబట్టి హాస్పిటల్కి పోలేదు, ముందుగానే అనుకొని పోయిండు, చేపించుకొని వచ్చిండు. మళ్ళీ దీని గురించి వస్తున్న ప్రచారాలు ఏవి వాస్తవం కాదు, అవి పుకార్ల మట్టుకే ఉన్నది అని అంటున్నారు అన్నమాట. మళ్ళీ ఈ పుకార్లను ఇక దయచేసి ఇప్పటి వరకైనా కానీ ఎవ్వరు నమ్మకూడదని విజ్ఞప్తి చేస్తున్నా అని అంటున్నాడు. ఇక చూసిరా, అంతేకాదు రజనీకాంత్ ఆరోగ్యం కంటే మాకు ఏది కాదు, కూలీ సినిమా కంటే ఎక్కువ గిట్లా రజనీకాంత్ ఆరోగ్యమే మాకు ముఖ్యమని ఆయన స్పందించిండట. ఇక గిది అసలు ముచ్చట అంతే. ఇక విన్నారు కదా అందరికి ఇట్లా. అసలు మరి మనుషులు గింత దిగజారి మాట్లాడతారా? ఒకరి ఆరోగ్యం గురించి అసలు ఏమి ఆలోచించకుండా తప్పుడు ప్రచారాలు చేసి అమ్ముడు పోయి అసలు ఏంది ఈ వైనం? ఇక అసలు వీళ్ళకి ఎంత చెప్పినా కానీ వేస్ట్. ఎందుకనంటే ఇక వాళ్ళ మీద దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంటుంది. మళ్ళీ గిస్వంటి సంఘటనలు ఉదంతాలు మనం ఎన్ని చూసినాం. ఇక ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో స్పందించాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. కానీ ఇక ఒక్కరైనా గిస్వంటి తప్పుడు ప్రచారాలకు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిర్రా? అసలు చేయొద్దు అని ఇక మీడియా వాళ్ళు మీరే మాట్లాడుకున్నారా? ఇక గిది ఇట్లా లేకపాయే. ఇక కనీసం ఇప్పుడైనా కానీ ఇటువంటి ప్రచారాలు చేయడం కన్నా ముందుగాల కాస్త బుర్ర పెట్టి ఆలోచించి ఏది నిజము ఏది అబద్ధము అసలు అక్కడ వాస్తవం ఏది అని తెలుసుకొని ప్రచారం చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.